వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మండల అధికారులతో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమీక్షలో మంత్రి రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయం, విద్యా, పంచాయతీరాజ్, వైద్యం, ఇరిగేషన్, ఆర్&బి, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, పశు సంవర్ధక, ఎక్సైజ్ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. ధరణిలో 250 పెండింగ్ ఫైళ్లు ఉన్నట్లు వారంలోగా అన్ని ఫైళ్లను పరిష్కరించాలన్నారు. పొడు భూముల సమస్యలు రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. మండలంలో ఎన్ని ఇండ్లు పట్టాలు ఇచ్చింది, ఎంతమంది ఇళ్లు కట్టుకున్నది, ఎంతమంది ఇతరులకు అమ్మింది పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలన్నారు. గౌరవ మంత్రివర్యుల వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా ఉండేలాగా మండల అధికారులందరికీ కూడా వారి యొక్క రోజు వరకు పెండింగ్ ఉన్నాయి. గతంలో 500 ఫైళ్లు ఉండే చెప్పడం జరిగింది సార్. అందుకని ఆ యొక్క విన్నవించుకోవడం జరుగుతుంది సార్. మండలం ఈర్లపూడి రెవెన్యూ గ్రామం ద్వారా పట్టాలు జారీ చేయడం జరిగింది. మేము గుర్తించి వారందరికీ కూడా బ్రాంచ్ కెనాల్ 4 కిలోమీటర్స్ ఉంది సార్. కాస్ట్ వచ్చేసి 39 crores సార్. మొత్తం కలిపితే అంటే నేను కూడా ముఖ్యంగా విత్తనాలు అమలు చేసినందుకు We can also be identify